వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం, వాలంటీర్లతో కూటమికి కొత్త చిక్కులు అని చెప్పేసి ఒక టైటిల్ ఖాయం చేసాం మనం. ఈరోజు నిజంగానే వాలంటీర్లు కూటమి ప్రభుత్వానికి ఒక సమస్యగా మారారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాలంటీర్ల నుంచి కూడా అంతే సవాల్ ఎదురవుతోంది కూటమి ప్రభుత్వానికి. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు. మొన్నటి ఎన్నికల సమయంలో వాలంటీర్ల విషయంలో ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత చూసినట్లయితే కూడా ఆ దిశగా వాళ్ళు అడుగు వేయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా అని వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేసే ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు. సో ఈ క్రమంలోనే ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ వచ్చిన వాలంటీర్లు, దాదాపు కూటమి సర్కార్ ఏర్పడి 7 నెలలుగా వస్తుంది. ఈ 7 నెలలుగా ఎదురు చూస్తూ వచ్చిన వాలంటీర్లు ఏకంగా ఇప్పుడు రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోడ్డు ఎక్కి నిరసనలు కూడా తెలుపుతున్నారు. పలు పార్టీలు, లెఫ్ట్ పార్టీ సంఘాలు కూడా, యూనియన్ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్లు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఒక సవాల్ విసరబోతున్నారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. సో ఈ విషయంలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి, అది సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నదైతే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది ఆ అంశం. ఏకంగా ఈ రోజున వాలంటీర్లు చాలా చోట్ల రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తున్న పరిణామాలతో అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా, రద్దు చేసి వాళ్ళని ఆప్షనల్గా ఎక్కడన్నా ఏదైనా ఆప్షన్ కల్పించాలా అనే అంశం మీద అటు చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది కొన్ని రోజులుగా. బట్ ఈ అంచనాలన్నీ దాటి వెళ్లేలోపే చాలా సమయం గడిచిపోతూ ఉంది. గత 6-7 నెలలుగా వాళ్ళకి శాలరీస్ కూడా లేవు. గౌరవ వేతనం అని చెప్పబడే 5,000 శాలరీ కూడా వాళ్ళకి లేదు. సో ఈ క్రమంలోనే వాలంటీర్లు ఈ రోజున నిజంగానే రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజానికి మనం చూసినట్లయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు ఆయన. అంతేకాదు ఆయన ప్రత్యేకంగా ఆ రోజున ప్రభుత్వం నుంచే వాళ్ళ గౌరవ వేతనం ఇస్తాం, వాలంటీర్కి వచ్చి 5,000 శాలరీగా ఆయన డిసైడ్ చేయడం జరిగింది ఆ రోజు. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది, ఎప్పుడైతే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారో, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో, చాలామంది ఊర్లలో తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చనో, సొంత ఊర్లో ఉండొచ్చు అనే ఆలోచనతో పట్టణాల్లో చాలామంది జాబుల్లో ఉన్న వాళ్ళంతా కూడా పలు చోట్ల గ్రామాలకు తరలి వెళ్ళడం జరిగింది. దెన్ వాళ్ళు వాలంటీర్లుగా నియమితులైన తర్వాత వాళ్ళకి కేవలం నెలకు వచ్చేది 5,000 మాత్రమే. గౌరవ వేతనం పేరుతో 5,000 ఇస్తున్నా, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. ప్రభుత్వ పథకాల విషయంలో వాళ్ళు అనర్హులు అంటూ కూడా వాళ్ళని ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్నారు కాబట్టి, బట్ వాళ్ళు అనర్హులు అంటూ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వైపు నుంచి. సో ఈ క్రమంలోనే కేవలం 5,000కు మాత్రమే వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు వాళ్ళు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పాటు 5,000 జీతానికి మాత్రమే పనిచేశారు. ఈరోజు దినసరి కూలీకి వెళ్తేనే రోజుకి 2 రోజులకు 5,000 వస్తాయి, భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే. అలాంటిది వాలంటీర్లు ఒక నెల మొత్తం కష్టపడి పనిచేస్తే వాళ్ళకి కేవలం 5,000 శాలరీ మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా 5,000 కూడా గౌరవ వేతనం అని చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ 5 ఏళ్ల పాటు ఈ విషయంలో వాలంటీర్ల వైపు నుంచి డిమాండ్ ఉంది. అయితే ఆ రకంగా వాళ్ళు ఒక సఫికేషన్ ఎదుర్కొన్నారు. అన్ని సఫికేషన్సే. బట్ ఏదైతే ఇక గ్రామస్థాయి వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే వాలంటీర్లు ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారో, అటు పెన్షన్ల దగ్గర నుంచి, మెయిన్గా పెన్షనే, ఎందుకంటే అది ఒక హ్యూమన్ టచ్. ఆ పథకం మాత్రం జనంలోకి, రూరల్లోకి బాగా వెళ్ళిన తీరు అందరికీ తెలుసు. సో అలా పెన్షన్ దగ్గర నుంచి రేషన్ దాకా ప్రతి ఇష్యూలో గవర్నమెంట్కి అండ్ దెన్ జనాలకి మధ్య ఒక సంధానకర్తలుగా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. గ్రామాల్లోకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రయారిటీ పెరిగింది. అటు సచివాలయం ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా వాలంటీర్లు కానీ, ఒక పంచాయతీ పెద్ద వచ్చి అక్కడ నుంచుంటే, పక్కన వాలంటీర్ నుంచుంటే, వాళ్ళిద్దరితో పోలిస్తే రోజు పని చేయించుకునే వాలంటీర్కే ఎక్కువ గౌరవం లభించిన పరిస్థితి. బట్ ఆ గౌరవ వేతనం రూపంలో మాత్రం 5,000 మాత్రమే ఉంటూ వచ్చింది. అది మాత్రం వాళ్ళకి ఒక సఫికేషన్ అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇక మరోవైపు చూసినట్లయితే ఎక్కడో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఎక్కడో చాట ఒక 2-3 తప్పు చేస్తే అది అందరికీ ఆపాదించిన పరిస్థితి కూడా ఉంది ఆ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో. ఇక అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అత్యుత్సాహంతో చేసిన కొన్ని కామెంట్స్ కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రతిపక్షాలకు టార్గెట్గా మారింది. ఎందుకంటే వాలంటీర్ల పేరుతోని మన కార్యకర్తలకే ఉద్యోగాలు కల్పించామంటూ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది 2-3 సార్లు. చాలామంది వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. సో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే, వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలే అన్న, యాక్చువల్ వాళ్ళలో న్యూట్రల్ పీపుల్ కూడా ఉన్నారు, ఎక్కడెక్కడ చదువుకొని అక్కడి నుంచి జాబ్లు వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలని ఒక స్టాంప్ వేసే ప్రయత్నం జరిగింది వాళ్ళ వైపు నుంచి. ఎందుకంటే ప్రతిపక్షాల కంటే ముందుగానే వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే, అందుకని వాళ్ళకి జాబ్లు ఇచ్చామన్న విధంగా
వైసీపీ అగ్రనేతలు సైతం మాట్లాడిన తీరు పాపం వాళ్ళని చాలాసార్లు ఇబ్బందులు కూడా పెట్టింది. అయినా సరే ప్రభుత్వం ఇంకా మనకేదో చేస్తుందనే ఆశతోనే వాళ్ళు 5 ఏళ్ళు ఆ కాలం నెట్టుకుంటూ వచ్చారు. అక్కడక్కడ వాళ్ళని వాలంటీర్లకు సన్మానం పేరుతో జగన్మోహన్ రెడ్డి సన్మానాలు చేయడం తప్ప 5 ఏళ్ల పాటు వాళ్ళ శాలరీ ఒక 2-3 వేలు పెంచిన పరిస్థితి కూడా అయితే లేదు. బట్ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే గ్రామాల్లో ఆల్మోస్ట్ వాలంటీర్లు జనంలోకి వెళ్ళడంలో కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా వాళ్ళని ఎలాగైనా తమకు అనుకూలంగా వాడుకోవాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఎన్నికలు వచ్చినా లోకల్ బాడీస్ దగ్గర నుంచి ఏ ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్స్ దాకా వాళ్ళని ప్రతిసారి కూడా తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఇష్టం లేకున్నా చాలామంది వాలంటీర్లు మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఓటర్ల లెక్క దగ్గర నుంచి ఎవరు ఏ పార్టీకి ఓడేస్తారు అనే మొత్తం లెక్కింపు దాకా వాళ్ళ చేతుల్లోనే డాక్యుమెంట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి ప్రెజర్ అయితే వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మీ గౌరవ వేతనం 6,000కి పెంచుతున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం వాళ్ళలో కొంచెం ఆశ కల్పించింది. ఇక ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్నారు వాలంటీర్లు. వీళ్ళల్లో కొంతమంది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వస్తున్న విమర్శలతో అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా కొంత విమర్శలు చేయడం జరిగింది. తన వారాహి యాత్రలో భాగంగా ఆయన ఆధారాలతో సహా కొన్ని జనం ముందుంచే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా రాజీనామాలు బాట పట్టారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ప్యాంపర్ చేసిన ప్రయత్నంలో కొంత ప్రెజరైజ్ అయ్యారు. ఆ క్రమంలోనే వాళ్ళు రాజీనామా బాట కూడా పట్టారు. చాలామంది రాజీనామాలు చేస్తున్నారు ఎన్నికలు అయిపోయే నాటికి. ఇక ఎన్నికల సమయంలో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ చూస్తే వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము ఆలోచిస్తామంటూ ఆయన అంటే చంద్రబాబు నాయుడు మాత్రం 10,000 దాకా వాళ్ళ శాలరీ కూడా పెంచుతాం, వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో మేము ఆలోచన చేస్తాం, మేము దాని మీద వర్కౌట్ చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దెన్ ఆల్మోస్ట్ ఒక సగం వాలంటీర్ల వ్యవస్థ ఎంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో ఉన్నప్పటికీ మెజారిటీ కూడా అటు కూటమి ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు. 10,000 శాలరీ కావచ్చు, ఇంకొక ఆప్షన్ కావచ్చు. ఇక దెన్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ విషయంలో నిజంగానే కూటమి ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఈరోజు అధికారికంగా పవన్ కళ్యాణ్ మొన్న ప్రకటన చేశారు కూడా ఇటీవల, ఎందుకంటే పంచాయతీరాజ్ ఆయనే ఉన్నారు ఈ రోజున మంత్రిగా. వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేద్దాము అంటే అసలు ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇలా జీతాలు అందినాయి అని ఒక కనీసం నామరూపం లేకుండా చేశారు దాన్ని. ఆ వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఏర్పాటు చేశారనడానికి ఒక ఆధారం కూడా ప్రభుత్వం వైపు నుంచి లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు వాళ్ళకి గౌరవ వేతనం పేరుతో శాలరీస్ చెల్లించినా అది ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి పర్ఫెక్ట్గా శాలరీస్ వెళ్ళాయనే అంశం మీద కూడా ఒక కసరత్తు లేదు అంటూ కంటిన్యూ చేద్దామంటే ఒక తలనొప్పి, తీసేద్దామంటే ఒక తలనొప్పి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే దాదాపు 10,000 శాలరీ ఇస్తా అన్నారు ఆయన. సో 10,000 శాలరీ గురించి వర్కౌట్ చేయాలన్నా అది ప్రభుత్వానికి నిజంగానే బర్డెన్ అవుతుంది. అందుకని ప్రభుత్వం ఈరోజు డిఫరెంట్గా ఆలోచన చేస్తుందన్న ప్రచారం ఉంది. వాళ్ళని వేరే ఆప్షన్గా గ్రామ స్థాయిలో వాళ్ళని వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసి ఏదైతే పంచాయతీ వ్యవస్థల వాళ్ళలో విలీనం చేయడం కానీ, పంచాయతీ వ్యవస్థ తరపున వాళ్ళని వాడుకోవడం కానీ, అదేవిధంగా గ్రామాల్లో స్పెషల్గా ఏదైతే ఒక పంచాయతీ పనులు చేయడానికి కానీ, గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావడానికి కానీ ఏదో ఒక వ్యవస్థను రూపొందించాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. వాలంటీర్ల విషయంలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తే అందరూ రోడ్డు ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఏదో ఒక కీలక బాధ్యతను వాళ్ళకి అప్పగించాలి, లేకపోతే ఏదో ఒక వ్యవస్థలో వాళ్ళని విలీనం చేయాలని కూడా ఈ రోజున ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటే వాళ్ళని తొలగించవచ్చు, కానీ ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకునే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్లో లేదు. వాళ్ళని అటు ఇటు కాకుండా త్రిశెగ్గు స్వర్గంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ సెగ కూటమి ప్రభుత్వాన్ని కూడా తగులుతూ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో వీలైనంత త్వరగా అటు కూటమి ప్రభుత్వం వర్కౌట్ చేయాలనేది చాలా మంది వాలంటీర్ల నుంచి వస్తున్న డిమాండ్. ఈరోజు కొన్ని చోట్ల వాళ్ళు రోడ్ ఎక్కే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే నిజమే వైసీపీ కార్యకర్తలు లబ్ధి పొంది ఉండొచ్చు కార్యకర్తల రూపంలో, లేకుంటే జాబ్ నిజంగా తమకు మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జాబులు చూసుకొని ఉండొచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కానీ నిజాయితీగా వాలంటీర్లుగా వచ్చి ఊళ్ళో పనిచేద్దాం ఊళ్ళో సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈరోజు నిజంగానే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళ వైపున కూటమి ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న డిమాండ్. ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే ప్రభుత్వం దీన్ని నానుస్తూ వచ్చినట్లయితే వాలంటీర్ల రూపంలో వాళ్ళకు ఒక సెగదగిలే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. మరి లెట్స్ సీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం ఆలోచించాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.